ప్రణాళికా సంఘం పేరు మారింది, బాడీ కూడా కొత్తగా ఏర్పాటైంది. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ కొత్త పేరు నీతి ఆయోగ్. ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేసే ఈ సంఘంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఉంటారు. దేశాభివృద్ధి ప్రాధాన్యతలపై వీరు సూచనలు చేస్తారు. ప్రణాళిక సంఘం పేరుతో సహరూపురేఖల్ని మార్చేసింది కేంద్రం. దీని పేరును నీతి ఆయోగ్ మార్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాలో సభ్యులుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రణాళిక సంఘంలో ముఖ్యమంత్రులకు భాగస్వామ్యం ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచనకు ప్రతిరూపమే ప్రస్తుత నీతి ఆయోగ్ అని ట్వీట్ చేశారు నరేంద్ర మోడీ. నీతి ఆయోగ్ ద్వారా దేశంలోని ప్రతి వ్యక్తి అభివృద్ధి ఫలాలను పొందాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు మోడీ. ప్రధాని నేతృత్వంలో పనిచేసే సంఘ్లో వైస్ చైర్మన్, సీఈఓతో పాటు 5 పూర్తిస్థాయి సభ్యులు, 2 తాత్కాలిక సభ్యులుంటారు. 4 కేంద్ర మంత్రులు ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఉంటారు. వీరు కాకుండా ఆయా రంగాల్లో నిపుణులైన వారు కూడా సభ్యులుగా ఉంటారు. తాత్కాలిక సభ్యులుగా ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలకు చెందిన వారుంటారు. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగారియా నీతి ఆయోగ్ కు తొలి వైస్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఈ సంఘం కొత్తగా ప్రాంతీయ కౌన్సిళ్లను ఏర్పాటు చేయనుంది. 1 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలపై ప్రభావం చూపే అంశాలపై ఈ కౌన్సిళ్లు దృష్టి సారించనున్నాయి. వీటిలో ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ ఏర్పాటుతో 1950 మార్చి 15న ఏర్పడిన ప్రణాళికా సంఘం కాలగర్భంలో కలిసిపోయినట్టే.